అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి ఒక జిల్లాలకు సంబంధించి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు అందరూ కూడా ఎగ్జామ్స్ ఈరోజు రాయడం జరుగుతుంది. నేటి నుంచి మార్చి 16 వరకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఒక్క నిమిషం నిబంధనతో ఉదయం 9 దాటితే ఎగ్జామ్స్ హాల్లోకి నో ఎంట్రీగా కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. పరీక్షా కేంద్రాల వద్ద అమల్లో 144 సెక్షన్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 8 గంటల వరకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు కూడా సూచించడం జరుగుతుంది. ఎగ్జామ్స్ సెంటర్ ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు సెంటర్ లొకేటర్ యాప్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు ఒత్తిడితో లోనైతే మానస్ కార్యక్రమంలో భాగంగా 14416 యాప్తో పాటు 180091441655 టోల్ ఫ్రీ నెంబర్లు కాల్ చేస్తే నిపుణులతో కౌన్సిలింగ్ కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా ఆల్ టికెట్ చెల్లుతుందని అధికారులు ఇప్పటికే వెల్లడించడం జరిగింది. ఓవరాల్గా సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే 52 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్న 36,153 మంది విద్యార్థులుగా చెప్పుకోవచ్చు. మెదక్ జిల్లాలో 30 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్న 13,175 మందిగా విద్యార్థులు చెప్పవచ్చు. సిద్దిపేట జిల్లాలో 44 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. 20,949 మంది విద్యార్థులు కూడా ఎగ్జామ్స్ రాయడం జరుగుతుంది. అందులో భాగంగా సిద్దిపేటలో ఉన్నటువంటి గర్ల్స్ జూనియర్ కాలేజ్ దగ్గర మనం ఉన్నాం. డిఐఈఓ సూర్యప్రకాష్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లను చేశారు, ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు ఈరోజు? 9,831 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు. దానికి సంబంధించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. సరైన ఫర్నిచర్ వసతి ఉంది, నీటి వసతి ఉంది, మరియు అదేవిధంగా టాయిలెట్స్ వసతులు అన్నీ కూడా ఇక్కడ కంఫర్టబుల్గా ఉన్నాయి. మనకి జిల్లాలో ఏ సెంటర్లో కూడా కొరత లేకుండా అన్ని రకాలైన సౌకర్యాలను సమకూర్చడం జరిగింది. విద్యార్థులకు ఎట్లాంటి అసౌకర్యం లేదు కాబట్టి ప్రశాంతంగా వాళ్ళు తమ ఎగ్జామ్స్ రాసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళకి ఎలాంటి ఒత్తిడులు ఏమైనా ఉన్నట్లయితే మానసిక సైకాలజిస్టులు కూడా మనకు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అందుబాటులో ఉన్నారు. వాళ్ళ యొక్క సలహాలను కూడా వాళ్ళు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంటే ఫ్లయింగ్ కార్డుకి సంబంధించి చూసుకున్నట్టయితే ఎంతమంది ఉన్నారు, అధికారులు ఎట్లా ఉండబోతున్నారు? ఫ్లయింగ్ స్క్వాడ్ అని దాంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ టీం అంటే దాంట్లో 3 సభ్యులుగా ఉంటారు. ఒక జూనియర్ లెక్చరర్ ఉంటారు, ఒక ఏఎస్ఐకి సంబంధించిన పోలీసు వాళ్ళ అధికారిగా ఉంటారు, తర్వాత డిప్యూటీ తహసీల్దార్ సంబంధించిన అధికారి, రెవెన్యూకి సంబంధించిన అధికారి కూడా అందులో సభ్యులుగా ఉంటారు. అట్లా మన జిల్లాకు 2 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ అందుబాటులో ఉన్నాయి. దీనికి తోడు అదనంగా హెచ్పిసి హై పవర్ కమిటీ అనేది కూడా అందుబాటులో ఉంది. దీంట్లో ఒక ప్రిన్సిపాల్, ఒక లెక్చరరు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా డిఈసి కమిటీ మెంబర్స్ కూడా జిల్లాని పర్యవేక్షిస్తారు. ఈ డిఈసి కమిటీలో 2 ప్రిన్సిపాల్, ఒక లెక్చరర్ ఉంటారు. ఈ అధికారులందరూ కూడా జిల్లాలో ఉన్న ఈ 44 సెంటర్లను రోజు కొన్ని డివిజన్లుగా విభజించుకొని వాళ్ళకు డ్యూటీలు అలాట్ చేసి పర్యవేక్షించడం జరుగుతుంటుంది. కాబట్టి ఎట్లాంటి మాల్ ప్రాక్టీస్ లేకుండా ప్రశాంతంగా విద్యార్థులు తమ నైపుణ్యాన్ని లేదా తమ నాలెడ్జ్ని ఆన్సర్ పైన పెట్టవలసిందిగా కోరుతున్నాం. అంటే ఎగ్జామ్ సెంటర్కి వచ్చే విద్యార్థులకు యాప్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తున్నారు. ఎటువంటి యాప్ ఏర్పాటు చేశారు మీరు? మనకు పెద్ద టౌన్లలో కాలేజీలు ఎక్కడున్నాయనేది విద్యార్థులు గుర్తుపెట్టడం కష్టం కాబట్టి మన ఇంటర్మీడియట్ బోర్డు అనేది సెంటర్ లొకేటెడ్ యాప్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది గత 3 సంవత్సరాల నుంచి. దాని ప్రకారంగా విద్యార్థులు తాము చేరుకోవాల్సిన సెంటర్ను ఎన్ని నిమిషాలలో చేరగలుగుతారనేది వాళ్ళకి తెలుస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకొని సకాలంలో మరి సెంటర్కు చేరుకోవడానికి ఈ యాప్ అనేది ఉపయోగపడుతుంది. దీన్ని మనం సెంటర్ లొకేటెడ్ యాప్ అంటాం. దీని ద్వారా కూడా సిద్దిపేట జిల్లాలో ఉండే 44 సెంటర్లు ఏ ప్రాంతాల్లో ఉన్నాయో కూడా విద్యార్థులు తెలుసుకునే అవకాశం అనేది ఉంది. ఓకే, 44 సెంటర్లో ఈ యొక్క హాజరవుతున్నటువంటి విద్యార్థులు అంటే మొదటి సంవత్సరం ఎంతమంది రాస్తున్నారు, ద్వితీయ సంవత్సరం ఎంతమంది రాస్తున్నారని చెప్పొచ్చు? ప్రథమ సంవత్సరం విద్యార్థులు 9,831 మంది విద్యార్థులు రాస్తున్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 11,139 మంది విద్యార్థులు రాస్తున్నారు. టోటల్గా 20,949 విద్యార్థులు హాజరవుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. అంటే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా ఈ యొక్క మా విద్యాశాఖ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనైనా కూడా వారికి టోల్ ఫ్రీ నెంబర్ సన్నద్ధంగా ఏర్పాటు చేసినారని చెప్పవచ్చు. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.